సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. అంటే నువ్వు ఎందుకు పనికిరానటువంటి దానవు, ఎందుకు పనికిరానటువంటి వాడవు, వేస్ట్. ఎప్పుడు? శ్రమ వచ్చినప్పుడు. ఎప్పుడండి? శ్రమ వచ్చినప్పుడు మనము భయపడకూడదు. కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. భయం కలిగినప్పుడు భయపడకూడదు. దేవుని పిల్లలకు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. రెండు రకాలైన శ్రమలు ఉంటాయి. ఒకటి మనము జీవించుచున్నటువంటి బ్రతుకులో కలిగే శ్రమలు. రెండవది ఏంటంటే ప్రభు యొక్క పరిచర్యలో శ్రమలు. ప్రభు యొక్క సేవ చేస్తున్నప్పుడు, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు వచ్చే శ్రమలు. ఈ రెండు. ఒకటి వ్యక్తిగతంగా మనం విశ్వాసులం, దేవుని యొక్క బిడ్డలం, క్రీస్తు రక్తముతో కడగబడినటువంటి జనాంగము, యేసుక్రీస్తు ప్రభు వస్తాడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు అన్నటువంటి విశ్వాసంలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళం. కానీ శ్రమలు ఎవరికి రావు చెప్పండి? శ్రమలు ఎవరికి రావు? ఎవరైనా సరే చెప్పండి. డబ్బులు ఉన్నాయి నా దగ్గర, 500, 100, 40 రూపాయలు. శ్రమలు ఎవరికి రావు? పోనీ శ్రమలు ఎవరికి వస్తాయి? పేదోళ్ళకి వస్తాయా? పేదోళ్ళకి వస్తాయా? అది అలా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. శ్రమలు ఎవరికి వస్తాయి? ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి వస్తాయి. అంతే కదా? ప్రాణం ఉన్న ప్రతి ఒక్క, ఈ ప్రాణం కలిగినటువంటి వాళ్ళకే కొంతమందికి రావు. ఎవరు వాళ్ళు? ఎవరండి? ఎవరు? శ్రమలు రాకుండగా, బాధలు లేకుండగా జీవించే మనుషులు కొంతమంది ఉంటారండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాధ, కష్టం, శ్రమ, సమస్య. ఎవరండి? పిచ్చోళ్ళు. ఎవరండి వాళ్ళు? పిచ్చోళ్ళండి. పిచ్చోళ్ళు. మనం వాషింగ్ పౌడర్కి ఎంత ఖర్చు పెడుతున్నాం నెల వచ్చేసరికి? బట్టలకి ఎంత ఖర్చు పెడుతున్నాం? భోజనాలకి ఎంత ఖర్చు పెడుతున్నాం? ఈ నీట్నెస్కి ఎంత ఖర్చు పెడుతున్నాం? కానీ పిచ్చోడికి బాధ ఉందా? లేదు. బాధ ఉందా? లేదు. నేను హోటల్ దగ్గరికి వెళ్తాను, వాడు వస్తాడు నా దగ్గరికి, ఇలా అంటాడు. వాడికి ఆ టిఫిన్ ఇప్పిస్తానన్నమాట. అది వాడికి కొంచెం పెట్టండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. కష్టపడ్డా? కష్టపడలా. అటువంటి ఆకారం మన కళ్ళల్లో పడేసరికి మనలో ఏమవుతుందంటే జాలి పొంగుతుంది. అంతే కదా? జాలి పొంగుతుంది. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము బలపడటానికి ఒక గురి, ఒక మంచి మాట ఇక్కడ సొలొమోను చక్రవర్తి గారు మనకు చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. శ్రమ వచ్చినప్పుడు, నీకు ఏ శ్రమ అయినా సరే, ఏ టైప్ ఆఫ్ శ్రమ అయినా సరే, కుటుంబ పరంగా వచ్చినా, ఆర్థిక పరంగా వచ్చినా, ఆత్మీయ పరంగా వచ్చినా, వ్యక్తిగతంగా వచ్చిన ఒక శ్రమ, ఒక కష్టం, నువ్వు కృంగిపోతే నువ్వు వేస్ట్ ఫెలో అంటున్నాడు చక్రవర్తి. ఏమంటున్నాడండి? నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు బ్రతకటం దండగా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. శ్రమలు ఎన్నన్నాను నేను? 2 రకాలు. దైనందిన జీవితంలో వచ్చే కొన్ని శ్రమలు, ప్రభువుని నమ్మిన తరువాత ప్రభు కోసము పడే శ్రమలు. ఏ శ్రమలోనైనా మనము కృంగిపోకూడదు. అది ఏ శ్రమ వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా మనం కృంగిపోకూడదు. శ్రమ అంటే, అసలు శ్రమ అనేటువంటి మాటకు అర్థం ఈ సొలొమోను రాజుకు తెలుసా అసలే? అది నాకు ఆలోచన.
శ్రమ అనేటువంటి మాటకు, శ్రమ అనేటువంటి కష్టం తాలూకు ఉన్నటువంటి బరువు సొలొమోను చక్రవర్తికి తెలుసా? ఏం చేతనంటే తన యొక్క తండ్రి సింహాసనాసీనుడు అయ్యాడు, అప్పుడు పుట్టాడు మనోడు, అంతే కదా. మహారాజు యొక్క కొడుకండి, ఇంక శ్రమలేముంటాయండి. మహా చక్రవర్తి గారి యొక్క అబ్బాయి. బట్టలకి ఏమన్నా కష్టపడాలా? స్నానానికి ఏమన్నా ఖర్చు పెట్టాలా? లేకపోతే ఆయన చదువుకోవటానికి ఏమన్నా కష్టపడాలా? ఆయన పెరగటానికి ఏమన్నా కష్టపడాలా? ఆయన పని చేసుకోవటానికి ఏమన్నా కష్టపడాలా? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడైతే గ్రామానికి ఒక హై స్కూల్ అయిపోయింది. మరి నేను చదువుకున్నప్పుడు హై స్కూల్ ఉండేది కాదు, చిన్న స్కూల్సే, ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవి. 3 కిలోమీటర్లు వెళ్ళటం, 3 కిలోమీటర్లు రావడం, మొత్తం 6 కిలోమీటర్లు నడిచి. ఎంత శ్రమ అంటారు అది. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకు శ్రమ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. అప్పుడు సైకిళ్ళు కొనమంటేనే తండ్రులు కొనేవారు కాదు. కానీ ఇప్పుడు పక్కన ఉన్నటువంటి స్కూలుకి కూడా ఎలా వెళుతున్నారండి? కాలేజీకి వెళ్ళాలంటే అమలాపురం, అటు 15 ఇటు 15, మొత్తం 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి కదా. ఇప్పుడు అలా లేదు, పిల్లలకి శ్రమ లేదు. అటువంటి రాజభోగముతో జీవించినటువంటి ఈ యొక్క చక్రవర్తి గారు నోట పరిశుద్ధాత్మ దేవుడు శ్రమ గురించి నువ్వు కృంగిపోయావా, నువ్వు చేతకాని వాడవవుదువు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు కష్టం వస్తుంది, నీకు బాధ వస్తుంది, నీకు ఇరుకు వస్తుంది, నీకు ఇబ్బంది వస్తుంది. అసలు శ్రమ గురించి, ఆ కష్టం గురించి, ఆ బాధ గురించి తెలుసుకునే అవసరం లేదు ఎవరికి? ఈ చక్రవర్తి గారికి. పైగా అటువంటి స్థాయి కలిగినటువంటి, రాజ్యాధికారము కలిగినటువంటి ఆ ప్రభులకు ఎవరైనా పిల్లలు పుడితే రాజుగారు పెంచరు, రాణిగారు పెంచరు. బాగా అర్థం చేసుకోండి. ఎవరు పెంచుతారో తెలుసా? ఆయమ్మలు పెంచుతారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆయమ్మలు పెంచుతారు. ఇప్పుడు సొలొమోను చక్రవర్తిని చిన్నప్పటి నుంచి ఎవరు పెంచుంటారు? ఆ పెంచినటువంటి తల్లి చిన్నప్పటి నుంచి ఎవరి గురించి చెప్పుంటుంది? ఆలోచన చెయ్యండి. బాబా సొలొమోను, నువ్వు పెరిగి మీ నాన్నంతటి వాడు అవ్వాలిరా. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి కూడా ఆడుతున్నటువంటి సమయంలో ఏం చేతనంటే, దావీదు చక్రవర్తి చాలా మంచివాడు. దావీదు చక్రవర్తి దేవుని యొక్క హృదయము కలిగినటువంటి వాడు. పేద బడుగు బలహీన వర్గ ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి దక్షత కలిగినటువంటి వాడు. నేను అర్భకురాలని, అయ్యా సొలొమోను నా దగ్గర ఏమీ లేదు, కానీ మీ నాన్నగారి యొక్క కొలువులో నిన్ను పెంచడానికని చెప్పి నాకు ఉద్యోగం ఇచ్చాడయ్యా. మీ నాన్న మనసు ఎంత మంచిదో. ఇలా చిన్నప్పటి నుంచి చెప్పదంటారా? ఎస్. మరి చిన్నప్పటి నుంచి దావీదు గారు యొక్క జీవిత చరిత్ర ఆమెకు తెలుసు కాబట్టే, బహుశా ఆమె XYZ ఎవరో మొత్తం మీద నేను చెప్పాలి కాబట్టి వివరించి చెప్తూ ఉన్నాను. లేకపోతే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక సొలొమోను చక్రవర్తి ఈ మాట మాట్లాడాడు అంటే కష్టం తెలియదు, బాధ తెలియదు, ఇరుకు తెలియదు, ఇబ్బంది తెలియదు, కన్నీరు తెలియదు. ఆయన పాటలేవో, ఆయన రచనలేవో, ఆయన సామెత లేదు, ఆయన రాజ్య పాలన లేదు. ఆయన 1-2 పిల్లలు, మొత్తం 1000 మంది. ఇంక శ్రమే ఉంది, కష్టమే ఉంది. ఆయన నోట నుండి వచ్చినటువంటి యొక్క మాట, శ్రమ దినమందు నీవు కృంగిపోతే నువ్వు ఓడిపోయినట్టే. నీకు ఓపిక లేదు, నీకు ఓర్పు లేదు.
నీకు ఓర్పు ఉన్నదా? నీకు సహనం ఉన్నదా? నీకు బాధ వచ్చింది, నువ్వు ఓర్చుకో. నువ్వు ఓర్చుకుంటే ఓడిపోకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు. అది నీకు ఓపిక ఉందా, నీకు ఓర్పు ఉందా? నిన్ను ఓడిపోకుండా ఏం చేస్తాడు దేవుడు? నిన్ను నిలబెడతాడు. వచ్చిన ఈ బాధలు ఎలాగొచ్చినాయి అలాగ పోతాయి అని ఎందుకు చెప్తున్నాడో తెలుసా? వాళ్ళ నాన్నగారి యొక్క జీవిత చరిత్ర బహుశా ఈ పెంచుచున్నటువంటి ఆయా చిన్నప్పటి నుంచి, ఒరే బాబా నీ తండ్రిలాగా అవ్వాలి, నీ తండ్రి కంటే గొప్పవాడు నువ్వు అవ్వాలి. మీ తండ్రి గారు ఎంత శ్రమ పడ్డారో తెలుసా? నిజానికి అటువంటి శ్రమలు మరొకరు పడి ఉండరు. మీ పెదనాన్నలు అందరూ కూడా మంచి హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు. వందల కొద్దీ వేల కొద్దీ ఉన్నటువంటి మందలను మీ తాత ఏం చేశాడు? మీ నాన్నకి అప్పగించాడు, దావీదు గారికి అప్పగించాడు. ఆ మందను అరణ్యము వెంబడి తీసుకుని పోతూ ఉన్నప్పుడు ఒకసారి సింహం వచ్చింది, ఇలా పట్టుకుని చీల్చేశాడు. సొలొమోను బాబా, నేను కూడా అయ్యే కథలు చెప్తాను మా వాడికి, మా డేవిడ్ గారికి. ఇలా వాడికి నిజంగా నిద్ర రాదు, గట్టిగా లాక్కుని ఇలాగ వేసుకుని కథ చెప్తానంటే అంతే, ఇలా పడుకుంటాడు అంతే. కథ చెప్పాలి. కథ చెప్తున్నటువంటి సమయంలో ఎవరి గురించి చెప్తాను నేను? ప్రభు గురించి, భక్తుల గురించి, వాళ్ళు పడిన శ్రమల గురించి అలా చెప్తున్నటువంటి సమయంలో అలాగా ఊకెడుతూ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాడు, పడుకుంటాడు. ఇంకా అలాగా అదొక రకమైనటువంటి పెంపకం అంతే. ఆ ఆయమ్మ అల్లరి చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ బిడ్డ గొడవ చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే మారం చేస్తూ ఉన్నప్పుడు, రారా నీకు కథలు చెప్తానని చెప్పేసేసి ఒకవేళ చంకనేసుకుని, లేకపోతే భుజాన్ని వేసుకుని, లేకపోతే పొట్ట మీద వేసుకుని ఈ బాధలు యొక్క శ్రమలు ఆ తండ్రి గారు పడినటువంటివి. ఈరోజు మీ యొక్క నాన్నగారు ఇంత హై పొజిషన్లో ఉన్నారంటే ఎన్ని శ్రమలను జయించారో ఆయన, ఎన్ని భయాలను జయించారో ఆయన, ఎన్ని కష్టాలను అనుభవించారో ఆయన. ఆ శ్రమలను ఓర్చుకున్నాడు ఆయన. ఓపిక కలిగినటువంటి ఆయన, ఓర్పు కలిగినటువంటి ఆయన, సహనము కలిగినటువంటి ఆయన. ఆయన పడుతూ ఉన్నటువంటి కష్టం దేవునికి ఎప్పుడు కూడా చెప్పుకోలే, దేవుని చెంతలో ఎప్పుడు కూడా మొరపెట్టుకోలే. ఒకవేళ మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఆయన నోట దేవుణ్ణి ఏమాత్రం కూడా కించెత్తి అవమానపరిచే మాట మాట్లాడలేదు, దేవుణ్ణి ఘనపరిచాడు. శ్రమైన కష్టమైన నేను ఓర్చుకుంటాను తండ్రి అన్నట్టుగా అలా అనుభవించాడు. ఈరోజు ఏమయ్యాడో తెలుసా? ఆ గొర్రెలను కాసుకుంటున్నటువంటి ఆ కాపరిని తీసుకుని వచ్చి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఓపికను చూసి మొత్తం ప్రజలను ఏం చేశాడు? అప్పగించేశాడు. ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగానికి ఏమైపోయాడు? ఆయన గొప్ప రాజు అయిపోయాడు. ఆయన తర్వాత నువ్వు అంతటి వాడు అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి, అర్థమైందా? చిన్నప్పటి నుంచి. ఎస్, మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? మనం పడే కష్టాలు ఒకసారి చెప్పాలి పిల్లలకి, మనం పడే బాధలు చెప్పాలి పిల్లలకి. ఒక్కొక్కసారి ఏమంటారో తెలుసా? బర్త్డేకి బట్టలు అంటారు, బర్త్డేకి కేకులు అంటారు. ఇంకా ఫ్రెండ్ సర్కిల్ విషయంలో వాళ్ళకి ఏదైనా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో నాకు 500 ఇయ్యి, నాకు 1000 రూపాయలు ఇయ్యి అని చెప్పేసి ఏం చేస్తారు? డిమాండ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్నాయో లేవో తెలియదు వాళ్ళకి, అర్థమైందా? మన దగ్గర ఉన్నాయో లేవో తెలియదు, మనకు ఆ డబ్బులు ఎలాగొస్తున్నాయో తెలియట్లా, మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలియటంలా. మనమైనా చెప్పుకోవాలి, లేకపోతే పెద్దలైనా ఏం చేయాలి? ఆ పిల్లలకి తర్ఫీదు ఇవ్వాలి. ఈరోజు కష్టం అంటే పిల్లలకు తెలియటంలా, బాధ అంటే ఏంటో తెలియట్లా. తెలియట్లేదు కాబట్టి ఏదైనా ఒక శ్రమ, ఒక కష్టం పిల్లలకు వస్తున్నప్పుడు అప్సెట్ అయిపోతున్నారు, దానిని జయించలేకపోతున్నారు. అది అర్థం కాక పిల్లలు కోరుకున్నటువంటి కాలేజీల్లోనే మనం ఏం చేస్తున్నాం? జాయిన్ చేస్తున్నాం.
ఫెసిలిటీస్ అన్నీ కూడా వాడు ఏదైతే చెప్తున్నాడో అలా కాదు నాన్న, ఇదిగో ఈ కాలేజీలో చదువు, లేకపోతే ఈ స్కూల్లో చదువు. మనకున్నటువంటి స్తోమతను బట్టి సుమా, మనకున్నటువంటి పద్ధతిని బట్టి దయించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. చిన్న పిల్లలు, సొలొమోను చక్రవర్తి అంత గొప్పవాడు అయి ఉన్నప్పుడు ఒక బాధ గురించి నువ్వు భయపడొద్దు అని చెప్తున్నాడండి. ఇంతకనే దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రతి దానికి భయపడే స్థితిలో మనం ఉన్నాం. కష్టం వస్తే షేక్ అయిపోతున్నాం అంతే. మన నోటిని అదుపులో ఉంచుకోవట్లేదు, మన మనస్సును అదుపులో ఉంచుకోవట్లా. మన కష్టాలను చూసి, మన భయాలను చూసి, మన శ్రమలను చూసి తప్పించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన మన కోసం మరణించాడు అన్నటువంటి ఆలోచన రావటంలా శ్రమలు అనేటువంటి అందరికీ వస్తాయి, బాధలు అనేటువంటి అందరికీ వస్తాయి. పిచ్చోళ్ళకి బాధలు రావు. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటారు కదా, వాళ్ళకి బాధలు ఉండవు, వాళ్ళకి శ్రమలు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే సరిపెట్టేసుకుంటారు అంతే, ఇదే బ్రతుకు, ఇదే జీవితం అని చెప్పి. కానీ మనం అలా కాదు, సొసైటీలో ఉన్నాం, మనకు కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో 2, 4, 3, 10 మంది అటువంటి మనుషులతో మనం జీవిస్తూ ఉన్నాం. లేకపోతే సంఘ సహవాసంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇటు పెద్దవాళ్ళకి నేర్పు ఉండాలి, ఇటు చిన్నపిల్లలకి జ్ఞానం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓపికతో ఏమవుతుందో తెలుసా? ఓటమి పాలవ్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రకమైనటువంటి శ్రమ వచ్చింది ఒక కుటుంబం మీద. చూద్దామా? యోబు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గారి యొక్క భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుణ్ణి దూషించి చచ్చిపో. చాలండి. యోబు గారి యొక్క సంగతి మనకు తెలుసు, మనకు మిత్రుడే. దేవుడు ఏం చేశాడో తెలుసా? అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తిని మనకి ఏం చేస్తున్నాడు? చూపిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. నిజమే, అతనికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తి, గొప్ప శ్రీమంతుడు ఏమైపోయాడంటే కటిక దరిద్రుడు అయిపోయాడు. ఉన్నటువంటి పిల్లలు చచ్చిపోయారు, ఉన్నటువంటి గొడ్డు గోద మొత్తం శత్రువులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇంక మిగిలింది ఏముంది? ఏమీ లేదు, తన భార్య తప్ప. ఈ శ్రమ ఎవరికైనా వస్తుందా? ఇటువంటి శ్రమ ఎవరికైనా వస్తుందా? చెప్పండి, ఇటువంటి శ్రమ ఎవరికైనా వస్తుందా? దేవుడు అన్నీ ఇస్తున్నాడు మనకి. కట్టుకోవడానికి బట్టలు ఇస్తున్నాడు, తినటానికి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను ఇస్తూ ఉన్నాడు. కానీ ఇంకా విలువైనవి మన కొంపలో లేవు, మన ఇంట్లో లేవు, నాకు లేవు, నా పైన లేవు అని చెప్పి మొత్తుకొని, ఈ శ్రమలు తప్పవా, ఈ బాధలు తప్పవా, ఈ వ్యాధులు తప్పవా అని చెప్పేసి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాడంటే, మనం జీవించేది ఒక్కరోజు కాదమ్మా. ఈ ఒక్కరోజే మనం జీవించేస్తాం. ఈ ఒక్కరోజు తర్వాత ఇంక బతుకు లేదనేది లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల జీవితం మనకు ఉంది. ఇంకా దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆశీర్వాదాల గురించి ఆలోచన ఉండదు. ఎవరో ఏదో అన్నారని చెప్పి, మనకి ఏదో లేదని చెప్పి కృంగిపోయి, వంగిపోయి, మన విశ్వాసాన్ని పాడు చేసుకుని, మన భక్తిని పాడు చేసుకుని, ప్రార్థన పాడు చేసుకుని, సహవాసాన్ని పాడు చేసుకుని, ఇంకెవరికీ లేనటువంటి బాధ, ఎవరికీ లేనటువంటి శ్రమ నాకే వచ్చేసింది. ఎందుకు వచ్చినటువంటి బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతుంది చూసారా? ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ ఇక్కడ యోబు గారి యొక్క పరిస్థితి, శ్రీమంతుడు, భాగ్యవంతుడు, అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఒక్క వారం దినాలలో బహుశా ఒక్క దినంలోనే శోధన వచ్చింది.
ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఎముకలు బయటపడుతున్నాయి, కుక్కలు వచ్చి ఆగుతున్నాయి. ఇప్పుడు శ్రమ ఎవరికి వచ్చింది? యోబు గారికి వచ్చిందా, యోబు భార్యకు వచ్చిందా? బాగా ఆలోచన చేసి చెప్పండి నాకు. యోబు గారికి వచ్చిందా, యోబు భార్య గారికి వచ్చిందా? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఎవరికి వచ్చింది? యోబు గారికి రాలా. యోబు గారికి కాదండి. ఒక రోగం కనుక మనిషికి వస్తే ఆ రోగికి చేసే సేవలు ఎవరైతే అందిస్తారో వాళ్ళకే నరకం. అర్థమవుతుందని నేను చెప్పింది? యోబు గారికి కాదు. యోబు గారికి అలవాటైపోయింది. యోబు గారికి అలవాటైపోయింది. ఆ శ్రమ అంతా ఎవరికి? యోబు భార్యకి. అంత ఉన్నతమైన స్థితి కలిగినటువంటి వ్యక్తి రోగిగా మారినప్పుడు చూడటానికి చాలామంది వస్తారా రారా? ఆ వస్తువు ఉన్నటువంటి సమయంలో మంచినీళ్ళు తీసుకుంటారా, టీ తీసుకుంటారా? యోబు అడుగుతాడా, లేకపోతే యోబు భార్య అడుగుతుందా? ఏమండి, ఇలా పరిచర్య చేయటంలో అలసిపోయింది. పోనీ భర్త కళ్ళ ముందు ఏమైనా పుంజుకుంటున్నాడు, ఆరోగ్యం వస్తుందంటే క్షీణించిపోతున్నాడు, దుర్వాసన కొడుతున్నాడు. పోనీ ఏమన్నా తలగడేసి చంపేద్దామా, ఊపిరి ఆడకుండా చేద్దారంటే అది హత్య అయిపోతుంది. అంతే కదా? ఊపిరి ఆడకుండా చంపేద్దామా ఒక రాత్రికాల సమయంలో భార్య అనుకోవచ్చు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, ఆయన కంటే బలంగానే ఉన్నాను కదా, ఆయన కూర్చుంటే లేవలేకపోతున్నాడు, చంపేసి ఇంకొక పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఉంటుందా ఉండదా? ఒకసారి ఆలోచన చేయండి. కానీ శ్రమ వచ్చింది. ఎవరికి వచ్చింది? యోబు గారికి కాదు. యోబు గారికి అనుకుంటాం. యోబు గారు ఆరోగ్యాన్ని క్షీణించిపోయాడు. ఆరోగ్యమే మహాభోగం అంట. రోగులకి ఆరోగ్యమే మహాభోగం. ఒక వ్యక్తి కాలు ఇరిగిపోయింది అనుకోండి, మంచం మీదే ఉంటాడు, లేకపోతే వీల్ చైర్లోనే ఉంటాడు. కానీ సపరీలన్నీ కూడా ఎవరు చేస్తారు చెప్పండి? అన్ని కాళ్ళ దగ్గరికే. ఏం చేతనండి, నా కాలు సిక్ అయిపోయి, కాలు ఇరిగిపోయి నేను మంచం మీద ఉన్నప్పుడు మరి నా భార్య, నా పిల్లలు, నేను బాగానే ఉన్నాను, టయానికి భోజనం, టయానికి పాలు, నేను బాగానే ఉన్నాను. అది హీల్ అయ్యేంత వరకు కూడా నాకు చాలా ఒళ్ళు వచ్చేసి చాలా బాగున్నాను నేను. చాలా టయానికి వస్తానే అన్నిని, చాలా బాగున్నాను నేను, ఇంక పని చేయని అవసరం లేదు, వీళ్ళే చూస్తున్నారు, వీళ్ళే కష్టపడుతున్నా. అంతే కదా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. శ్రమ 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 ఎంతో కాలం ఉండదు. దుఃఖం ఎంతో కాలం ఉండదు. బాధ ఎంతో కాలం ఉండదు. మనల్ని ఏడిపించాలని దేవుని చిత్తం కాదు. ఆ బాధ పెట్టి కృంగదీయాలని దేవుని చిత్తం కాదు. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారే ఆ మాట మాట్లాడి, ఒకవేళ నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాయేమో, ఓపిక లేదేమో, నీకు ఓపిక తెచ్చుకో, ఓర్చుకో, నీకు ఓటమి ఉండదు అని చెప్పి ధైర్యపరిచాడే. పరమార్థ జ్ఞాని అయినటువంటి దేవాది దేవుడు యేసయ్య ఇంకా ఎటువంటి గొప్ప మాట మాట్లాడి ఉంటాడు బహుశా చెప్పండి? మన బ్రతుకులను వెలిగించాలని, మన యొక్క జీవితాలను ధైర్యపరచాలని ఆయన ఇంకా ఎటువంటి గొప్ప మాట పలుకుంటాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ కృంగిపోయిందండి. ఆత్మహత్య చేయకూడదు, చేస్తే పాపం. మరి ఏమంటుంది భర్తతోటి? నువ్వు ఏదోటి చేసుకో, ఉరి తీసుకుని చచ్చిపో, ఎందుకు వచ్చిన బతుకు అన్నదా? అనలా. ఏమంటుంది చెప్పండి? నువ్వు దేవుణ్ణి దూషిస్తే నీకు చావు వచ్చేస్తుంది. అది నువ్వు దేవుణ్ణి దూషించు. ఏం చేతనంటే ఆ బాధపడుతున్నటువంటి సమయంలో కూడా నాకు దేవుడు ఇన్ని శ్రమలు ఇచ్చేసాడు, ఈ మాట అనేస్తాం మనం. ఈ శ్రమలన్నీ నాకే వచ్చేస్తున్నాయి, ఈ బాధలన్నీ నాకే వచ్చేస్తున్నాయి, ఈ కష్టాలు. ఏం చేతనంటే శ్రమ ఎంత భారంగా ఉంటుందో, శ్రమ ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అర్థమైందా? ఇప్పటికి నాకు ఒక 2 సంవత్సరాలు పోతే 60 సంవత్సరాలు వస్తాయి. ఎంత చరిత్ర తెలుసు నాకు. పోనీ నా తల్లిదండ్రులు ఏమన్నా ఆస్తులు సంపాదించుకున్నారా? లేదు కదా. నేను సుకుమారంగా పెరగలా. అంచేతే శ్రమ యొక్క భారం గురించి నేను చెప్తున్నా.
సుకుమారంగా పెరిగినటువంటి ఈ యొక్క రాజుగారు శ్రమ గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ శ్రమ యొక్క బరువు భారము ఎవరు చెప్పారు? పెంచినటువంటి దాది చెప్పుంటుంది. వాళ్ళ నాన్నగారి యొక్క జీవిత చరిత్ర చెప్పుంటుంది. వాళ్ళ నాన్నగారు పడ్డ బాధల గురించి చెప్పుంటుంది. ఓహో, ఆ శ్రమ యొక్క బరువు కష్టంలో మనం ఓడిపోకూడదు. మన యొక్క జీవితాలు బలము కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, ఓడిపోకూడదు. ఎంత ఓటమి వస్తున్నప్పటికీ కూడా మనము ఓర్చుకోవాలి, ఓపిక కలిగి ఉండాలి, ఓటమి ఉండదని చెప్పి సొలొమోన్ రాజు గారు చెప్పారే. అయితే ఇక్కడ ఈ భార్య ఏమంటుందో తెలుసా? ఆ శ్రమలను ఓర్చుకోలేక, ఆ శ్రమలను తట్టుకోలేక, తన చేతులతో ఎటువంటి మారణకాండ చేయకుండా, ఆత్మహత్య చేయకుండా, పోనీ నువ్వే చచ్చిపోయినట్లయితే దేవుడు మనిషి మరలా. ఎవరండి? యోబు గారు ఎవరు? దేవుడు మనిషి. ఆత్మహత్య చేసుకోకూడదు, ప్రాణహత్య చేసుకోకూడదు. ఏమంటుంది? చాలా తెలివిగాను నువ్వు దేవునిని దూషించాయి. అసలు నువ్వు ఉన్నావంటరా? నీకేమొచ్చిందిరా? నేనే కనిపించానా? నేను ఎంతమందికి సేవ చేశాను? అడుక్కునే వాళ్ళు కనుక వచ్చినట్లయితే వాళ్ళకు కూడా నేను బట్టలు కొనిచ్చాను, వాళ్ళకి చక్కగా పంచభక్ష పర్వణాలు పెట్టాను. ఇలాగ మాట్లాడి దేవుణ్ణి దూషించి నువ్వేమైపో? చచ్చిపో. సుఖం ఎవరికి వస్తుంది? అప్పుడు సుఖం ఎవరికి వస్తుంది? ఈ శ్రమ అంతా పోయి ఎవరు? నేను బాగుంటాను. చేతులెత్తి ఆ తల్లికి నిజంగా మొక్కాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖురాలు కాదండి, మూర్ఖురాలని తిట్టలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు ఏంటి అన్నాడు. అంతే. ఎంత ప్రేమించాడు! హల్లెలూయా. యోబు గారు ఎంత ప్రేమించాడండి. మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు ఏంటి? ఎస్, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రోజులాగే ఉండదండి. ఆశీర్వదించు వాని యొక్క చేతిలో మనం ఉన్నాం. ఆమేన్. ఎవరి చేతిలో ఉన్నాం? మనలను సమృద్ధిగా దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాని చేతిలో మనం ఉన్నాం. భయం ఎందుకు? ఒక 2 రోజులు శ్రమ వస్తుంది, లేకపోతే వారం రోజులు శ్రమ, లేకపోతే ఒక 4 రోజులు శ్రమ వస్తుంది అనుకోండి. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? కృప చూపుతాడు. ఆ శ్రమలో నువ్వు దేవుణ్ణి ఏమనకుండా ఉంటే, నీ నోట ఎటువంటి దురుద్దేశముతో కూడినటువంటి మాట రాకుండా ఉన్నట్లయితే, దేవుని మీద ఎటువంటి సాకులు చెప్పకూడదు, దేవుని వాక్యాన్ని దూషించుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పరిశీలన చేయాలి. శ్రమ అంటే, ఒక ఇంట్లో శవమై కూర్చున్నాడు, ఆ శవాన్ని పట్టుకుని వెళ్ళి పాతి పెట్టారు. కార్యక్రమం అంతా అయిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులను వీధిలోకి లాగేశారు. 4 దినాలకి యేసయ్య ఏం చేశాడు? ఆ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు షేక్ అవ్వలేదంట. ఇంత శ్రమ వచ్చింది, ఇంత బాధ వచ్చింది, మన కళ్ళ ముందే మన సహోదరుడు చచ్చిపోయాడు. ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఎవరి గురించి చెప్తాను? లాజరు గారి గురించి చెప్తున్నాను. లాజరు గారి గురించి చెప్తున్నాను నేను. మన కళ్ళ ముందే మన సోదరుడు చచ్చిపోయాడు. మార్తా, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ధైర్యంగానే ఉన్నాను. ఎవరు ఎన్ని అన్నప్పటికీ కూడా మనము ఏ మాత్రం కూడా తొనకకూడదు, బెనకకూడదు. మళ్ళీ ప్రభు వస్తాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాటల ద్వారా మనకి ధైర్యం వస్తుంది. ఈరోజు శ్రమ కలిగిందని ప్రభుని ఏ మాట మనం మాట్లాడకూడదు. ఈ యూదులందరూ కూడా వచ్చి, మన బంధువులందరూ వచ్చి, పెద్దలందరూ వచ్చి మనల్ని ఏం చేస్తున్నారు? సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉన్నారు. ఈ శ్రమను మనము తట్టుకొని ఓర్చుకొని నిలబడ్డామా, మరలా దేవుడు ఏం చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని, ఒకవేళ అలాగా బలపడ్డారేమోనండి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అప్పచెల్లెళ్ళు బలపడ్డారేమో. అలా 4 దినాలు అయిపోతే ప్రభు ఏం చేశాడు? వచ్చాడు. ప్రభు వచ్చి అలా నిలబడినప్పుడు అసలు నిజంగా వాళ్ళు వీళ్ళు అన్నటువంటి మాటలను బట్టి ప్రభువును తిట్టకుండా తిట్టేయాలి వాళ్ళు. అంతే కదా? అంతే కదండి. ఏం చేతనంటే
ఒక దైవజనుడిగా నేను ఉన్నాను, ఫోన్లు వస్తాయి, ఒకసారి పాస్టర్ గారు వస్తారా అని చెప్పి ఒక అరగంట నేను లేట్ చేశాను అనుకోండి, ఏమవుతుందో తెలుసా? లేకపోతే ఓ ముహూర్తం పెట్టుకున్నా, లేకపోతే గృహప్రవేశం, ఆ గృహప్రవేశానికి నేను లేట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? ముహూర్తానికి రాలేదు పాస్టర్ గారు, ముహూర్తం ఎప్పుడో కూడా నేను చెప్పాను. ఉంటుందా ఉండదా? వాళ్ళకి లేదు. అప్పచెల్లెలకి వచ్చినటువంటి శ్రమ అంత ఇంత కాదు, ఎంతో శ్రమ. కళ్ళ ముందు తమ్ముడు చచ్చిపోయాడండి, లాజరస్ చచ్చిపోయారు, సమాధి అయిపోయింది 4 దినాలు. ప్రభు వచ్చాడు, ఎంత బలపరిచాడు కదా. అంటే ఆయన యొక్క జీవవాక్యము వాళ్ళ యొక్క హృదయాలలో నిండిపోయింది. ఆమేన్. మన సంఘంలో మన హృదయాలలో దేవుడు నింపునుగాక. ఆమేన్. జీవవాక్యము గనక హృదయంలో నింపబడితే అసలు శ్రమ యొక్క రూపమే మనకు కనబడదు. ఆమేన్ చెప్పండి. జీవవాక్యముతో మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ, మన యొక్క హృదయము నిండిపోతే శ్రమ, బాధ, కష్టం, కన్నీళ్ళ యొక్క రూపమే మనకు తెలియదు. అలా దేవుడు ఏం చేశాడంటే, యేసయ్య నరావతారిగా ఉన్నప్పుడు ఆ బేతనీయ, మార్తమ్మ, లాజర్ని ఏం చేశాడండి? వాక్యంతో నింపేశాడు. వాక్యంతో నింపేశాడు. అది మీకు ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అటువంటి సమయంలో మీరు పడిపోకుండా మీరు ఓపికతో ఓర్చుకోండి, చాలు, మీకు ఓటమి అనేది ఉండదు అన్నట్లుగా నా యేసయ్య ఏం చేశాడు? వాళ్ళని బలపరిచాడండి. బలపరిచాడో లేదో కొన్నాళ్ళకి శోధన వచ్చింది. ఆ మాట బహుశా జ్ఞాపకం ఉండొచ్చు. ప్రభు ఇలా చెప్పారు కదా, మనం ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా సోలిపోకుండా మనం ధైర్యంగా ఉందాం. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి పరిస్థితులన్నీ గమనించాడు. ఒక్క మాట కూడా వీళ్ళని తిట్టట్లేదు యేసయ్యను. అయ్యా, ఆయన రోగిగా ఉన్నప్పుడు నీకు కౌరు పంపించాం, అప్పుడైనా రావచ్చు కదయ్యా. ఏమి అనలేదు, ఇంకా అనలేదు. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఏం చేస్తున్నారో తెలుసా? చెవిచ్చి ఆలకిస్తున్నారంట. అంతా నీ చిత్తమే ప్రభు అన్నట్టు. ఆ మాటలను బట్టి, ఆ విశ్వాసం బట్టి, ఆ ధైర్యమును బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు అండి ఏం కోల్పోతామో తెలుసా? ఫస్ట్ ధైర్యం కోల్పోతాం. ఏది ఏలుబడి చేస్తుందో తెలుసా? నిరుత్సాహము ఏలుబడి చేస్తుంది. నిరుత్సాహము ఏలుబడి చేస్తుంది. ధైర్యం యొక్క స్థానంలో ఏది ఏలుబడి చేస్తుంది? నిరుత్సాహము చోటు చేసుకుంటుంది అన్నమాట. నిరుత్సాహం ఎప్పుడైతే చోటు చేసుకుందో ఇంకా ఇబ్బంది తప్పదు మనకి. అంచేతే మీరు భయపడకండి, మీరు భయపడకండి, మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు అలా వచ్చి మీరు సోదరుని ఎక్కడ సమాధి చేశారు ఏంటని చెప్పేసి అంతా కూడా అడిగాడు. వెంటనే ఆయన వెళ్ళాడు. లాజరు బయటికి రా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్యం చేసేవాడు ఆయన. ఈరోజు మన బ్రతుకు సమాధి అయిపోయింది. ఈరోజు మనం చచ్చిపోయాము. ఈరోజు మన పరిస్థితులు అన్నీ కూడా ఏమైపోయినాయి? పోయాయి అని చెప్పేసేసి ఎంతమంది అనుకుంటున్నారు? దేవుడు నీలో లేనట్టు లెక్క. దేవుని ఆత్మ నీలో లేనట్టు. ఆ మాట కాదు. ఏం చేతనంటే సొలొమోను చక్రవర్తి కంటే గొప్పవాడు మన యేసయ్య. ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 6వ అధ్యాయము 47-48 వచనాలు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చప్పున చేయు ప్రతి వాడును ఎవరిని పోలి ఉంటారో మీకు తెలుసా? వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. వరదలు వచ్చాయి, ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టింది, అది బాగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరమార్థ జ్ఞాని ఎవరో తెలుసా?
మన యేసయ్య. ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రవక్తలను కాదు చూసేదే. నన్ను చూడండి, నా మాట వినండి, నా మాట చొప్పున మీరు చెయ్యండి. అది నా మాటను బట్టి మీరు నడవండి. నేను ఏదైతే చెప్తూ ఉన్నానో ఆ మాటను బట్టి మీరు చెయ్యండి. అలా చేశారు కాబట్టి విస్తారమైన చేపలు పట్టారు. అలా చేశారు కాబట్టి ఆ రాయిని పొర్లించారు. లాజర్ని ఏం చేశారండి? యేసయ్య లేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటను బట్టే 6 రాతి బాణాల నిండా ఏం చేశారండి? నీళ్లను నింపారు. దేవుడు ఏం చేశాడు? మధురమైనటువంటి ద్రాక్షారసంగా చేశాడు. ఈరోజు ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట చొప్పున కట్టబడింది ఇల్లు. ఆయన మాట చొప్పున జీవించినటువంటి వ్యక్తి కట్టాడు ఇల్లు. ఆ కట్టినటువంటి ఇంటి మీదకి వరదలు వచ్చాయి, హోరుగాలి వీచింది, ఏమాత్రం కూడా షేక్ అవ్వలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఓరుగాలి ఏంటి, ఈ వరదలేంటి, ఈ గాలివాన ఏంటి, ఎంత శ్రమ ఆ యోబు గారి ఇంటిని కొట్టింది. కానీ సృష్టించినటువంటి సృష్టికర్త వారి యొక్క నామాన్ని ఉచ్చరించటం తప్ప దేనిని కూడా ఉచ్చరించలేదు యోబు గారు. తిరిగి ఏం చేశాడండి? డబల్ ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు గొప్ప దేవుడు. ఆదరణకరమైనటువంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. మన బిడ్డలను కాస్త కష్టాలు ఎలాగుంటే, బాధలు ఎలాగుంటే ఒక్కొక్కసారి పస్తులు కూడా ఉంచాలి. ఒక్కొక్కసారి పస్తులు ఏం చేస్తానంటే, శనివారం నా పిల్లలకి అన్నం పెట్టను, నేను నా దేవుడికి కూడా అన్నం పెట్టను నేను. హల్లెలూయా. నిజం. ఆకలి బాధ అంటే వాళ్ళకి తెలాలి కదా. నిజమండి, నేను చెప్పాలి కదా దైవజనుడిని. వారం అలాగే శుక్రవారం మరి సంధ్యమ్మ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఉపవాసము ఉంటారు. కష్టాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కష్టాల్లో నుంచి వచ్చినటువంటి సంఘమే మన సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తారంటే ప్రకటన 2వ అధ్యాయం చూడండి, 3వ వచనము. అక్కడ ఎఫెసు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. చాలండి, ఆ మాట అంటే చాలండి. మన యొక్క సంఘాన్ని, మన యొక్క BTLG పరిచర్యలతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట అంటే చాలు. అలయక సహనము కలిగి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అంతా ఎలాగుండాలని దేవుడు చూస్తున్నాడు? సహనము కలిగి, ఓపిక కలిగి, ఓర్చుకోమని అంటూ ఉన్నాడు కదా. ఓర్చుకోమని అంటూ ఉన్నాడు. శారీరకంగా బాధలు వస్తాయి, కుటుంబపరంగా బాధలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఎలాగంటే, ఇంకా పుట్టబోయే బిడ్డకు జన్మనిచ్చే తల్లి ఎంత బాధలు పడుతుందో ఆ బాధ అనుకోవాలి అంతే. ఆ పుట్టిన తర్వాత ఆ బాధ అంతా ఏమైపోతుంది? ఆమేన్, అంతే కదా. మన సర్వశక్తి గల దేవుడు ఉన్నంత కాలము కూడా ఆ బాధల్లోనే ఉంచాలని కాదండి ఆయన తత్వం. అబ్బెబ్బే, యోబు గారిని ఎలాగైతే ఆశీర్వదించాడు అదే ఆశీర్వాదపు హస్తం అయింది. దీవించడానికి కొరచ కాదు, కానీ ఆయన హస్తం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్, అర్థమైంది కదా. ఆయన హస్తంలో మనం ఉండాలి, ఆయన మాట మనం వినాలి. అప్పుడు ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా, జీవితం కృంగిపోయినప్పటికీ కూడా నా యేసయ్య నాకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆదరణకరమైనటువంటి మాటల ద్వారా సంఘము బలపడాలని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.